మాటిస్తే మడమ తిప్పొద్దు, హామీ ఇస్తే ఆరు నూరైనా చేసి చూపెట్టాలి. అసొంటోళ్ళనే పబ్లిక్ నమ్ముతారు, అసొంటి లీడర్లనే గుండెల్లో పెట్టుకుంటారు. అట్లా ఇచ్చిన హామీలన్నీ 99% అమలు చేసిండు కాబట్టే సీఎం జగన్ సార్ మీద అభిమానం పెంచుకుర్రు పబ్లిక్. సిద్ధమా అంటే మేమంతా సిద్ధం అన్నట్టు చేస్తుర్రు. అన్నట్టు ఇగో సారి ఎలక్షన్ల మేనిఫెస్టో కూడా విడుదల చేసిండు. ఈసారి కూడా గట్టిగానే ఇచ్చిర్రు వరాలు. పాండ్రి చూద్దాం. ఉత్తగా లేని ముచ్చట్లు చెప్పి పబ్లిక్ ను పరిశాన్ చేసుడు కాదు, చేసేదే చెప్తాము, చెప్పింది చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. ఫ్యాన్ పార్టీ వాళ్ళ వరాల లిస్టు విడుదల చేసిండు. పోయినసారి మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అచ్చరం పొల్లు పోకుండా అమలు చేసినాము, ఇక ఇప్పుడు కూడా అట్లనే చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. పొత్తులు కూడి జిత్తులు చేస్తున్న 3 పార్టీలు శాతగానే హామీలు ఇచ్చి పబ్లిక్ ను మోసం చేస్తున్నాయని గట్టిగానే గరమైండు సారు. ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా 2014లో ముఖ్యమైన హామీలు అనంటూ వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక మళ్ళోసారి జగన్ సారు సీఎం సీట్ల కూకోగానే ఇప్పుడున్న 3000 పింఛన్ను 2 విడతలల్లో 3500 చేస్తారట. అమ్మ ఒడి, విద్యా కానుక, వైఎస్ఆర్ చేయూత పథకాలు అట్లనే నడిపిస్తారట. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇప్పటిదాకా 4 విడతలల్లో 75,000 ఇచ్చేటోళ్ళు ఇక ఈసారి గెలిచినాక 150,000 ఇస్తారట. అమ్మ ఒడి ఇంకో 2,000 పెంచి మొత్తం 15,000 ఇస్తారట. వైఎస్ఆర్ కాపు నేస్తం కూడా గట్టిగానే పెంచుతారట. ఇప్పటిదాకా 4 విడతలల్లో 60,000 ఇచ్చిండ్రు. ఈసారి గెలిచినాక దాన్ని డబల్ చేసి 120,000 ఇస్తారట. ఈబీసీ నేస్తం 45,000 నుంచి 105,000కు పెంచుతారట. వైఎస్ఆర్ రైతు భరోసా ఇప్పటిదాకా 13,500 ఇచ్చిండ్రు. గెలిచినాక 16,000 ఇస్తారట. అంతేకాదు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తారట. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రూపాయల రుణం ఇప్పిస్తారట. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇండ్లు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ, సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. గిట్లా ఒక్కొక్కటి కాదు పోన్రి, పోయినసారి కంటే ఎక్కువనే వరాలు ఇచ్చిండు సారు. ఇప్పటిదాకా ఇచ్చింది ఓ లెక్క, ఇక ఇయ్యబోయేది ఓ లెక్క అన్నట్టు అన్ని పథకాలకు ఇచ్చే పైసలను డబుల్ చేసిండు సారు. అర్హులైన పేదోళ్ళందరికీ ఇండ్లు, ఇంటి పట్టాలు ఆపకుండా ఇస్తారట. ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఫ్రీ కరెంటు గిట్లా అడగకుండానే వరాల వాన కురిపించిండు సారు. మళ్ళా అధికారంలోకి రాగానే విశాఖపట్నంకి వెళ్లి పాలన చేస్తారట. అమరావతిని శాసన రాజధాని, కర్నూలును న్యాయ రాజధాని చేస్తారట. చేసేదే చెప్తాము, చెప్పింది ఖచ్చితంగా చేస్తామని సీఎం సారు మళ్ళోసారి గట్టిగా చెప్పిండు. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని వేమన కవి ఒక మేడి పండు గురించి ఓ పద్యమే రాసిండు. కానీ ఇప్పుడు ఏ పండు చూసినా మేడి పండు తిరగనే కొడుతున్నది. మీదికి చూడనీకినేమో నిగనిగలాడుతున్నాయి, తింటే మాత్రం లేని రోగాలు మోపవుతున్నాయి. మరి పండ్లు చూస్తానికి మంచిగా అగుపిచ్చి తింటే అడ్డమైన రోగాలు ఎందుకు వస్తున్నాయో మీరే చూడుర్రి. హాగా కేల పండ్ల గోళాలన్నీ ఒక తన పెట్టిర్రు. బాకీట్ల ఏంటియో గులాబీ రంగు నీళ్ళు అవపడుతున్నాయి. కొంపదీసి గా నీళ్లతోని కేల పండ్లను శుభ్రంగా గడుగుతుర్రా ఎట్లా అని అనుకుంటుర్రా? కాదు, అసలు ముచ్చట అలాగున్నది. ఇగో ఈడ అవపడుతున్నవి బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ఉన్న పండ్ల దుకాణాలు. అయితే పండ్ల బేరగాళ్లు కచ్చకాయలను తెచ్చి అడ్డమైన మందు మాపులు కలుపుకుంటా మగ్గిస్తున్నారట. ఇతే పోననే ఇసం మందు కలుపుకుంటా కేల పండ్లను మక్క పెడుతున్నారట.
బకెట్ల పోసి ఇన్ని నీళ్లు కలపంగా తయారైన గులాబీ మందును కాయల మీద జల్లుకుంటా 3-4 దినాలకు పండాల్సిన పండ్లను ఒకటే దినంలో మగ్గిస్తున్నారట. ఇక మరి ఈ ముచ్చట ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఎట్లా ఎరికైందో గాని సీదా పండ్ల దుకాణాల కడికొచ్చిర్రు. ఎట్లా వండిస్తుర్రు ఏం కథ అని అన్ని ఎంకులాడిర్రు. అట్లనే ఓ జిలేబీ దుకాణంలో కూడా చెకింగ్లు చేసి జిలేబీలు చేస్తున్న నూనె ఎన్ని దినాలకోసారి మారుస్తుర్రు అని వివరాలు అడిగిర్రు. అగ ఫుడ్ సేఫ్టీ సార్ ఏమో అంటుండు ఇందాం పారే. చీరాల మార్కెట్లో ఫ్రూట్ మార్కెట్లోకి వచ్చాను. అక్కడ అరటికాయలకి ఇథోఫిన్ అనేది స్ప్రే చేస్తున్నారు. ఇథోఫిన్ అనేది ప్లాంట్ గ్రోత్ హార్మోను ప్లస్ అది పాయిజన్ అనమాట. పాయిజన్ సింబల్ కూడా ఉంటుంది. ఇథోఫిన్ అనేది వాడకూడదు. వీళ్ళు ఎందుకు వాడుతున్నారంటే అరటిపళ్ళు వెంటనే పండిపోవాలి, పండిపోయి సాయంత్రం కల్లా పండిపోవాలి, జన పబ్లిక్ ఇవ్వాలనేది ఉద్దేశం. కానీ అది తిన్న పబ్లిక్ అనారోగ్యం పాల్గొతున్నారు. ఇన్నర్ కదా చూస్తానికి పైకి రంగు తేలి అవుపడుతుంటే ఎంత తాజాగున్నాయో అని అనుకుంటాం గాని అసలు ముచ్చట గిదన్నట్లు. అందుకే కొనే ముందు 1-2 మాటలు చూసుకోర్రి. ఏమన్నా అనుమానం అనిపిస్తే ఆడనే ఓ పచ్చనమ్లి చూడుర్రి. అంతేగాని ఈసొంటి ఇసం మందులు కలిపిన పండ్లు తినకుర్రి, వట్టిగా దాఖల పాలు కాకుర్రి. పట్నంలో మెట్రో రైలు వచ్చిన కాడ నుంచి చాలా మంది ఆఫీసులకు రైళ్లలోనే పోతుర్రు. లోపల చల్లగా ఈగం పెట్టే ఏసీ ఉండుతోనే మస్తు మంది అలవాటు పడ్డారు. అంత బాగానే ఉంది కానీ జనాలకు తగ్గట్లు ఇంకో 2 బోగీలు పెంచితే మంచిగా ఉంటుంది అంటుర్రు. సరే గీ ముచ్చటట్లుండనివ్వరు కానీ దూరం జాగర్లకు తిరిగే ఎక్స్ప్రెస్ రైళ్లకి గిన బోగీలు పెంచాలని ఏమో చేస్తుర్రట. గా ముచ్చటేందో అరుచుకునొద్దాం పారే. హగ్గ పరీక్షలన్నీ అయిపోయి బళ్లకు కాలేజీలకు తాతీళ్ళు ఇచ్చిర్రు. మరి గీళ్ళేంది మళ్ళేదో పరీక్ష రాసుకుంటూ కూసుర్రు అని అనుకుంటుర్రా? వాళ్ళు పరీక్షలు రాస్తలేరు, 10 మందికి అక్కడికి వచ్చే ముచ్చటే రాస్తుర్రు. ఇక ముచ్చట ఏందంటే మహబూబాబాద్ పట్నంలో అశోక్ అనే గీ అన్న ఓ కాలేజీ కడిగి పోయిండట. పోయి పొరగాళ్లకు పోస్ట్ కార్డులు వంచిపెట్టి అందరినీ ఎవళ్ళకేం తిప్పలున్నదో రాయమన్నాడట. అట్లనే ఆఖరికి రైలు బోగీలు పెంచమని కూడా రాయమన్నాడట. అట్లా ఎందుకనంటే దూరం తిరిగే ఎక్స్ప్రెస్ రైళ్లలో మామూలు బోగీలు తక్కువయ్యి జనాలు తిప్పలు పడుతుంటే గీ అన్నకు మస్తు బాధ అనిపించిందట. ఇక అప్పటి సంధి ఏదోడి చేసి గా తిప్పలు బాపాలని అనుకున్నాడట. మనం సీదా పోయి మోడీ సార్ను కలిసి గోస చెప్పుకోలేము కాబట్టి కోటి ఉత్తరాలతోని గీ ముచ్చట ఆయనకు ఎరక చేయాలి అని అనుకున్నాడట. అట్లా ఊర్లు పట్నాలు తిరుకుంటా ఉత్తరాల మీద బోగీలు వెంచుర్రి సారో అని అందరితోని ఉత్తరాలు రాపిస్తున్నాడట. అగో ఏమో అంటుండు. ప్రతి ట్రైన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లో 5 సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని 28 రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలోనే 18 జిల్లాలు మరియు ఇటీవలనే సూరత్ వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది. గదన్నట్లు కోటి ఉత్తరాలతోని ముచ్చట పంపుతున్నాం అంటే 1,000 మంది మోడీ సార్కు తిప్పల చెప్పుకున్నట్లే అని అంటుండు. ఇంకో ముచ్చటేంటిదంటే బోగీలు వెంచేతానికి గీ అన్న భుజానికి ఎత్తుకున్న కార్యానికి సాధారణ బోగీల సాధన సమితి అని పేరు పెట్టి అన్ననే పెబ్బలెక్క నడిపిస్తున్నాడట. సరే ఏదైతేంది గాని చేస్తున్న పని అయితే బానే ఉంది. మరి గీ ఉత్తరాలతోని సర్కారోళ్ళు బోగీలు పెంచుతారా లేకుంటే సూషి చూడనట్లు ఉంటారా అనేటిది చూడాలి ఇక ఏమైతుందో. ఎండలు ఇంట్లో మన్ను పోయ్యా ఏం ఎండలో ఏందో పొర్రి నెత్తి మీద కుంపడి పెట్టినట్టే తగిలినాయి. గీ ఎండలు చేయంగా ఏం దోయకుండా అవుతున్నది. ఓట్ల ముంగట ప్రచారాలకు పోయేటి లీడర్లకు అవస్థ అవుతున్నది, ఓట్ల ఎన్నికే పోయేటి ఓటర్లకు తిప్పలవుతున్నది. గంతగనం ఆగం పట్టిస్తుండు సూరన్న. అబ్బా 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 ఏం ఎండలు ఏంది కథ? ఎండలకు నెత్తి మీద కుంపడి పెట్టినట్టే అవుతుంది. పైటిలి అలా బయటికి పోదామంటే పొద్దంతా గాలి పంకల కింద కూసున్నా తగ్గేటట్టు లేదు గీ మంట. మరి పబ్లిక్ మీద పగబట్టిండో ఎట్టనో గాని మార్చి నెల సాలైన కంచే సూరన్న సుర్రు అంటున్నాడు. ఇట్టకి ఎండలతోని పబ్లికే కాదు ఓట్ల ముంగట లీడర్లకు కూడా తిప్పలే అవుతుంది. ప్రచారం ఏమో చేయక తప్పదాయే, ఎండలేమో ఏగిస్తుండే. అందుకనే ప్రచారానికి పోయిన కాడ ఏడగింత నీడ దొరికినా కాళ్ళు మలుసుకుంటున్నారు లీడర్లు. చెట్ల కింద కూర్చొని నిమ్మలం అవుతున్నారు. ఆగో అయితేనే జగిత్యాల జిల్లాలున్న భీమారానికి ప్రచారానికి పోయిన కాడ ఈ ఎండలకు తట్టుకోలేక చెట్ల కింద కూర్చొని తాటి ముంజలు నవిలి పానం నిమ్మలం చేసుకున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న.
ఇక లీడర్లు ఇంత తిప్పల పడుకుంటా ప్రచారం చేస్తుంటే కూడా ఫాయిదా లేకుండా అవుతుంది ఈ ఎండలు చేయంగా. ఎండలు ఎంత తిరిగి ప్రచారం చేసినా పబ్లిక్ ఎండలకు జంకి ఓట్లేసేతందుకు బయటికి రావాలంటే గజ్జు నొనుకుతున్నారట. పొద్దంతా ఎండలు నిలబడలేక ఓటేసేతందుకు బయటికి వస్తలేరట. రెండో తడవ కర్ణాటకలైన ఓట్లల్లా సగం మంది కనుక ఎండలకు జంకి ఓట్లేయడానికి పోలేదట. పోయిన పాలి ఎమ్మెల్యే ఓట్లప్పుడు పడ్డాటికంటే ఈ పాలి అండ్ల సగం ఓట్లే పడ్డాయట. అంటే గా తీరుగా దంచి ధనియాలు బుక్కిస్తున్నాయి అన్నట్టుకి ఎండలు. ఇక ఇది ఇటుంటే ఇటు వచ్చే 5 రోజులకి ఎండలు ఇంత ఎక్కువనే ఏగిస్తాయి అంటున్నారు మొగులు అధికారులు. పైటిలి అలా షీటికి మాటికి బయటికి వచ్చి పానం ఆగం చేసుకోవద్దు అంటున్నారు. ఇగో ఇట్ట ఎండలతోని ఎక్కలేని తిప్పలైతుంది పబ్లిక్ కు. మరి చూడాలే, మన కాడ కూడా లీడర్లు ఎండలు ఏగిస్తుంటే కూడా బాగానే ప్రచారాలు చేస్తున్నారు కానీ ఓటర్లే ఎండలకు భయపడి బయటికి వచ్చి ఓట్లు వేస్తారా లేదా అనేదిగా. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అంటుంటారు. గాలు ఏం మాట్లాడినా ఉల్టా పుల్టనే ఉంటది అని అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్థాలు వేరే ఉంటున్నాయి. అందుట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలకు అర్థాలే తారుమారు టక్కర్మారు అన్నట్టు ఉంటాయట. ఇది నేనంటున్న మాట కాదు, మల్లన్నే అంటున్నాడు. ఇంతకు ఏమైంది అని అంటుర్రా? అయితే గివార్త చూడు. ముచ్చటేందనేది అటంక చెప్తా గానీ ముందుగాల గీడ మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఏమో అంటుండేనోలే. అది ఇన్నరా, ఇది ఓ పెండ్లి కార్యానికి పోయిన కాడైన ముచ్చట. గాడ ఈటెల సార్లు గాగలిచ్చుకొని కడుపు నిండా మాట్లాడుకుంటా అన్న నువ్వే గెలుస్తావు తీయే, మల్కాజిగిరిలో ఎంపీ అయ్యేది నువ్వే, ఏం రంది వడకు అన్నట్టే చెంపలు పట్టుకొని బుగ్గలు గిచ్చుకుంటా దవడల మీద చెయ్యి వేసి మాట్లాడిండు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. ఇప్పుడు గీ ముచ్చట బయటికి వచ్చి పబ్లిక్ లో గిరగిర తిరిగేటాళ్లకు మళ్ళేం మాట్లాడుతుండో ఈ నూరు పారి. ఎగ్జాంపుల్ చెప్తా, జంగా వదిలేష్ యాదవ్ ఓటు వల్ల ఇద్దరం ఎలక్షన్ల నాడు నాకు కలిసి ఎదురుపడ్డాడు. కాగలించుకున్న నేనే పోయి కాగలించుకొని జంగా నన్ను తెలుస్తున్నామని చెప్పి వైరల్ చేశాడు. నా పని ఏంటంటే అప్పటి మనిషికి ఎదుటి మనిషిని కృషి చేసే పని. వదిలేష్ యాదవ్ గెలిచిందా గీలో పని కూడా కనిపిస్తుంది. అది ఇన్నరా, ఇగో ఇట్ట ఆడోళ్ళ మాటలకు అర్థాలు వేరన్నట్టు రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్థాలు వేరే ఉంటాయి అనుకుంటున్నారు అడగి ముచ్చటిన్నోళ్ళు. అంతేకాదు ఇంతకు మునుపు ఎమ్మెల్యే ఓట్లప్పుడు ఆయన మీద పోటీ చేసిన వజ్రేష్ యాదవ్ ను కూడా నువ్వే గెలుస్తావుది తమ్మి అని చెప్పిండాట. అప్పుడు ఆయన గెలిచిండా, ఇప్పుడు ఈయన గెలుస్తాడా అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు మల్లన్న. అప్పట్లప్పుడు ఎదురుగున్నోళ్లను కృషి చేసేటందుకు ఎన్నెన్నో చెప్తాం, అన్ని అయితే ఏంది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇప్పుడు గీ ముచ్చటిన్నాక మల్లన్న మాటల కాదు రాజకీయ నాయకుల మాటలకే అర్థాలు వేరుంటాయి అనుకుంటున్నాడు రాష్ట్ర పబ్లిక్. అట్లనే ఉన్నది మరి ముచ్చట చూస్తుంటే కూడా. రే నువ్వు యాడికి రమ్మంటే ఆడికి వస్తారా? జమ్ములమ్మ గుడికాడ ప్రమాణం చేద్దామా? వస్తావా? రే దమ్ముంటారా? సవాలు చూస్తున్నా. వారిని వీడు మళ్ళీ ఎవరితోనో పంచాయతీ పెట్టుకుంటున్నట్టున్నాడు. రారా చూసుకుందాము. మన ఊరి బొడ్రాయి కాడికి పోదామా, లేకుంటే మన రెడ్డప్పల్ల అరుగు మీద కూర్చుందామా? రా చూసుకుందాము. ఎర్రటి ఎండలకు వీనికి దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా ఎట్లా ఉత్తగా లోలు పెట్టుకుంటున్నాడు? అరే కిట్గా గమ్మునుండా. నువ్వు హుష్ అనగానే వణికిపోతాను అనుకున్నావారా? వాడు వీడు కాదు, ఏడికి రావాలో చెప్పు, నేను వస్తా. బస్తీ మే సవాల్. అరే మల్లిగా నువ్వు ఫోన్ పెట్టరా. ఏంది మంజు, ఆఖరికి నువ్వు కూడా సవాలు చూస్తున్నావా? అవునరా, అమీర్పేట్ మెట్రో స్టేషన్ కడికిరా నువ్వే. నల్లపోచమ్మ కాడ ప్రమాణం చేద్దాం. చూడు మంజు వస్తా, కానీ సాయంత్రం 6 దాటినాకైతే వస్తా. ఈ లోపైతే నాకు కుదరదు. ఎందుకు? అయ్యగారు ముహూర్తం అప్పుడే మంచిగున్నది అన్నాడా ఏంది? చూడు మంజు, ఎండలు దంచి కొడతాండాయి. నీ సవాల్ కోసం నేను రెచ్చిపోయి నీ కాడికి వచ్చినాను అనుకో, నా గుండు ఉంటానులే 2 ఒక్కలు అవుతుంది. సవాల్ అంటున్నావు, ప్రమాణం అంటున్నావు, ముందు నీ లొల్లేందో చెప్పు. సై అంటే సెకండ్కో సవాల్ చుడతా. ఈ రోజు నుంచి నా పేరే సవాల్ కిట్టు. నీ సవాళ్ళ కగ్గిదలుగా ఆయన నీకు తినేది అరుగుతలేదారా? యాక్చువల్లీ ఇప్పుడు సవాల్ ఇసరడం అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. అంటే కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు కాటించి అందరిది ఇదే ట్రెండ్. అందుకే నేను ఎట్లా ట్రెండ్ సెట్ చేయలేను, అందుకే ఫాలో అవుతా ఉండా. వాళ్ళంటే ఏదో ఎలచ్చలు ఉన్నాయని పతారా కోసం సవాళ్ళు ఇసురుకుంటుర్రు. అవన్నీ నీకెందుకురా? ఏంలే, సవాళ్ళతో ఫేమస్ అయిదామని. 1 నిమిషం ఉండు. అరే
ఇప్పుడు కాదు కానీ ఓ 3 రోజులు ఆగిరా, మధ్యలో వేరే వాళ్ళతో పంచాయతీ ఉంది. ఎవర్రా వాళ్ళు? ఏంలే, మొన్న సవాల్ ఇసిరినా కదా, ఎప్పుడు యాడికి రావాలా అని అడుగుతున్నాడు. గురువారము గడియారం స్తంభం కాడికి రా అని చెప్పు ఉండాలి. నువ్వు చెప్పు. అరే ఒకవేళ నిజంగానే నువ్వు సవాల్ ఇసిరినోళ్ళంతా వచ్చి నీ ముంగట కూర్చుంటే ఏం చేస్తారా? చూడు మంజు, మనం సవాల్ ఇసురుతాం అంతే, యాడికి పోము, మనం చెట్టు కిందే కూర్చొని ఉంటాం. నిజంగా వాడు వస్తానాడు అనుకో, వేరే వంతో నీకు సవాల్ ఇసిరేంత సీన్ ఉందా అని అనిపిస్తా అనమాట. ఎందుకురా ఇవన్నీ? సపడగా ఇంటికి నడువు. నువ్వు ఆగు మంజు. ఏంది వచ్చేసినావా? బుర్ర నీ బండబడా, నాకు అసలు ఈరోజు మూడు లేదురా. నువ్వు పని చేయి, 2 రోజులు ఆగిరా ఇంటికా. ఒరే నీకు దండం పెడతా, ఇంటికి రామాక. ఏమైందిరా? ఎవరు? 2 రోజులు ఆగిరా నాయనా అంటే ఇంటికి వస్తా అంటున్నాడు మంజు. నీ గుండుగా శాతగానప్పుడు సవాల్ ఇసురుడు ఎందుకురా? సపడగా కూసా. అదేంలే, నువ్వు సవాల్ ఇస్తున్నావు కదా, అమీర్పేటలో కుర్చీ వేసుకొని కూర్చుంటా, రా చూసుకుందాం. పోరా ఉషో అంటే ఊరుకుతావు, నీతో ఎందుకు నాకు పోప. ఏందో సవాల్ ఇసురుతారు, ఎవరే కానీ రారు. సరే నేను పోయేస్తా. వీడొకడు రాజకీయ నాయకులను చూసి వాళ్ళ లెక్కన చేద్దామని చూస్తుంటాడు. వాళ్ళ సంగతి వీనికి తెలియదు పాపం. సవాళ్ళు ఇసురుకునుడు తప్పితే అక్కడ పబ్లిక్ కు పనికొచ్చే ఇగరం ఏముండదు. అంత బొబ్బ బొబ్బ లొల్లి లొల్లి డామ్ డూమ్ అంటారు, వెంటనే సలవడతారు గంతే. పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్తుర్రు లీడర్లంతా. మైక్ పట్టుకుంటే చాలు మాటలతోనే కొట్టినంత పని చేస్తుర్రు. తూటాలు వేలినట్టే వేలుతున్నాయి ముచ్చట్లు. నెరీ సీఎం సార్ ముచ్చట్లు, మాజీ సీఎం ముచ్చటైతే దుమ్ము లేపుతున్నాయి. ఇద్దరికిద్దరు పోటీ పడ్డట్టే దుబ్బెత్తి పోసుకుంటుర్రు. కేసీఆర్ సార్ అయితే దినం పొద్దుమీకంగానే ఏదో చౌరస్తాల బస్ ఆపుతున్నాడు. కొత్త సర్కారోళ్ళ మీద బాణాలు వేస్తున్నాడు. ఇచ్చిన హామీలు ఏమాయే అన్నట్టు చేస్తున్నాడు. మరిగా ఈసారి ఏ చౌరస్తాల ముచ్చట్లు నడిచినాయో చూద్దాం పార్రి. చౌరాస్తాల మీటింగ్ పెట్టుడు, సర్కారోళ్ళ మీద దుబ్బెత్తిపోసుడు. కేసీఆర్ సార్ బస్ యాత్ర గిట్లనే నడుస్తున్నది. ఇప్పుడు ఇస్తామన్నారు ఇచ్చిండ్రా, చేస్తామన్నారు చేసిండ్రా అన్నట్టు చెయ్యి పార్టీల మీద బాణాలు వేస్తున్నాడు సారు. ఇక అట్లా నాగర్ కర్నూలు జిల్లాల బస్ ఆపి పటపట మాటల పటాకులు పేల్చిండు సారు. మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. ఇస్తామన్నయి ఇయ్యకపోతే, చేస్తామన్నయి చేయకపోతే ఇక మళ్ళీ ఉద్యమం పడతారట. సర్కారోళ్లకు నిమ్మలం లేకుండా చేస్తారట. మీరు మద్దతు ఇవ్వండి, నా ప్రాణం పోయినా సరే తెలంగాణ తెస్తాను అన్నాడు. చెప్పినా తెలంగాణ తెచ్చిన మళ్ళా ఇయ్యాల మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. మీ తరఫున వాదించానంటే, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచానంటే నాకు మీ బలం ఇయ్యాలి. నాకు మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకునేటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి. ఇక అది అట్లుంటే ఇన్నోద్దులకు కేసీఆర్ సారుకు సోషల్ మీడియా మీద మనసు మళ్ళినట్టున్నది. అందుకే సారు కూడా ఎక్స్ అకౌంట్ తెరిచిండు. తెరుచుడే కాదు, మీద కామెంట్లు కూడా రాస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తిరుగుతున్నాడు కదా సారు. ఇక అట్లా లీడర్లు అందరితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కూకొని బువ్వ తింటుంటే 2 సార్లు కరెంటు పోయిందట. చెయ్యి పార్టీ వాళ్ళు ఏమో అసలు కరెంటే పోతలేదంటారు, ఇటు చూస్తే దినం 10 సార్లు కరెంటు పోతుంది అంటారు పబ్లిక్ అని సార్ కామెంట్ రాసిండు. ఇక శనివారం నాడే కారు పార్టీ పుట్టిన దినం కూడా కాబట్టి పార్టీ లీడర్లకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికి శుభాకాంక్షలు చెప్పిండు సారు. అన్ని దిక్కులా కారు పార్టీ వాళ్ళు జెండాలు ఎగిరేసిండ్రు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు సీఎం రేవంత్ సారు కూడా గట్టిగానే బదులిస్తాడు. ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేదు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు అంటున్నారు. 10 ఏళ్లు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? 100 రోజులే అయిన మా ప్రభుత్వమా మీ టార్గెట్?
ఇక గిట్ల నడుస్తాంది రెండు పార్టీలకు నడుమ పంచాది. సీఎం మాజీ సీఎం పోరక పోటీ పడ్డట్టే సాపించుకుంటారు. సై అంటే సై అన్నట్టే చేస్తారు. మరిగా చూడాలి ఎవరి ముచ్చట్లు ముంగట పడతాయో. అదృష్టం బాగాలేకుంటే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుతుంది అని అంటుంటారు కదా. అట్లా కాలం కలిసి రాకుంటే ఎప్పుడు ఏదోటి అయితేనే ఉంటుంది. అగో అట్లనే గీ మేడంకు కూడా గీ నడుమ అసలు కాలం కలిసి వస్తలేదు. ఎప్పుడు ఏదోటి అవుతుంది పాపం. ఇంతకు ఎవల్లా మేడం తెలుసుకోవాలని ఉందా? అయితే గీ వార్త చూడుర్రి. కొన్ని మాటల ఓటు అనుకుంటే ఇంకోటి అవుతుంటది. అందుకనే అంటారు కదా, అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్దని. ఆగో అట్టనే నడుమ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం కూడా అట్టనే అవుతుంది. మరి కళ్ళు తిరిగినట్టు అయిందో ఎట్టనో గాని ఓట్ల ప్రచారానికి పోదామని గాలి మోటార్ ఎక్కినాక సీట్ల కూసునే ముంగట ముందడి మొక్కన పడ్డదట దీది. ఆగో చూసిలా ఎట్ట మలుసుకొని పడ్డదో దీది. లేచిన మంచిగున్నది, అందుకనే ఏం కాలే. బర్ధమాన్ జిల్లాలున్న దుర్గాపూర్ కేంచి అసన్సోల్ కు ప్రచారానికి పోయేతందుకు గాలి మోటార్ ఎక్కిందట. అంతలోనే ఏమైందో ఏమో సీట్ల కూర్చొని ముందడి మోకాన మొగ్గిందట. నెత్తికి దెబ్బ కూడా తగిలిందట పాపం. అయినాక కూడా ఇట్టనే ప్రచారానికి పోయిందట దీది. ఇది ఒకటే కాదు, ఇంతకు మునుపు కూడా పాలు ఇట్టనే ఇంట్లో కాలు జారి కింద పడితే నెత్తికి దెబ్బ తగిలిందట. అయినాక కూడా కట్టుకొనే ప్రచారానికి పోయింది. ఇఫ్తార్ విందులకు పోయింది దీది. ఇక ఇప్పుడు కూడా అట్టిన అయ్యేటాళ్లకు మేడానికి గడియలు మంచిగా లేనట్టున్నది. కాలం కలిసి రాట్లేనట్టున్నది. అదృష్టం అడ్డం తిరుగుతున్నట్టున్నది. జనంతా పైలంగా ఉండాలి మేడం అనుకుంటా ఎవరికి దోసినట్టు వాళ్ళు కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్టన్నలు. ఏమో పోరి నెట్టన్నలు రాసుకొస్తున్నట్టే దీదీకి నిజంగానే గడియలేం కలిసి రాట్లేనట్టుంది కదా పాపం.